హలో అండి, అందరికీ నమస్కారం. రాధే రాధే. యాక్చువల్లీగా మేము సీతానగర్ వెళ్ళామండి. చూడండి, మేము వెళ్తున్నాం, ఒక కాళీ పూజ వెళ్తున్నామండి. మొత్తం కేతి అండి. కేతిలో మేము నడుస్తున్నాం. చూడండి, నేను నా ఫ్రెండ్ వెళ్తున్నాం. అది యాక్చువల్గా ఇంట్లో పెట్టారండి పూజ. మేము కూడా వెళ్తున్నాం. చూడండి, అలాగే జంగిల్లో వెళ్ళాలి. మేము చూడండి, మధ్యలో ఇక్కడ ఇది పెట్టినారు. ఇదేంటిది కర్ర పెట్టినారు. దీని మీద నడుచుకుంటూ వెళ్ళాలండి. విలేజ్లో వెళ్ళాలండి. విలేజ్కి ఇక్కడ మొత్తం అరటి తోట. ఇది నా ఫ్రెండ్, మా అమ్మాయి వస్తుందండి. మొత్తం అరటి చెట్టు తోట ఉందండి ఇక్కడ. ఫుల్ చాలా చూడండి, చాలా అంటే ఫుల్ బగీచా అండి ఇది. మేము అలా నడుచుకుంటూ వెళ్తాం. అలాగే చూస్తున్నాం. ఇది నేను ఫస్ట్ టైం వెళ్తున్నా ఇక్కడికి. నేను ఈ బగీచాకి ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలండి. అది కొంచెం పైన వాళ్ళ ఇల్లు ఉందండి. నేను యాక్చువల్గా గుడికి అనుకున్న, గుడి కాదు, వాళ్ళ ఇంట్లో కాళీ పూజ చేస్తుంది. కొంచెం వాళ్ళ చిన్న ఇల్లు విలేజ్ టైప్లో అక్కడ ఉంది. ఇక్కడ వాళ్ళు చూడండి, శబ్దాలు చూడండి, ఇప్పుడు చూస్తారు. ఇక్కడ చాలామంది వచ్చినారు చూడండి. ఫుల్ అందరూ అంటే వచ్చి మేము కూడా ఉన్నాం. నేను వీడియో తీస్తున్నా. చూడండి, చాలామంది ఇక్కడ అలాగే అక్కడ అంటే టెంకలు కొడుతున్నారండి. కాళీ పూజ అవుతుంది కదా ఇక్కడ. నేను ఒక అమ్మాయి పాప చెప్తున్నా చూడండి, నా ఫ్రెండ్ వాళ్ళ పాప అండి తను. ఇక్కడ యాక్చువల్గా అంటే వీళ్ళు ఇంట్లోనే కాళీ పూజ పెట్టుకుంటారంటే, వేరే ఇల్లు ఒక పక్క ఉంటుంది, గుడి పక్కన ఉంటుంది. ఇది కొంచెం డంకలు కొడుతున్నారు, ఇలా బాజా భజంతలు అవుతుంటాయి. అంటే వాళ్ళలో ఇలానే చేస్తారు. మనలో అంటే వేరే కాబట్టి వీళ్ళు బెంగాలీన్స్ అంటే. మేము ఫస్ట్ టైం వెళ్ళాను నేను ఇక్కడికి. నా ఫ్రెండ్ ఇన్వైట్ చేస్తుంది, వెళ్ళాము. చూడండి, ఫుల్గా వీళ్ళు భజంతలు చేస్తారండి. పూజ అయ్యే వరకు చేస్తారండి. మ్యాక్సిమం 2 అవర్స్లా పెట్టారండి వీళ్ళు. ఎలానో కొడుతూనే ఉన్నారు. మేమందరం చూస్తున్నాం. చూడండి, మా ఫ్రెండ్స్ వచ్చున్నారు, వాళ్ళు విలేజ్ వాళ్ళు వచ్చాము. మేము కూడా వెళ్ళాం. ఫస్ట్ టైం మా అమ్మాయికి నేను తీసుకుని వెళ్ళాను. నేను కూడా ఇదే ఫస్ట్ టైము. చూడండి, ఎలా భజంతలు వాయిస్తున్నారు. ఇక ఆపేస్తారండి. ఆవిడ వాళ్ళ అమ్మాయికి ఏదో మొక్కుకుందంటే కాళీ పూజ దగ్గర పెడతామనేసి ఆవిడ లోపలికి తీసుకుని వెళ్తుంది. ఆ తల్లికి పాదాల దగ్గర పెట్టడానికి. తన బిడ్డ పుడితేనే ఏదో మొక్కు అనుకుంటే తీర్చడానికి వెళ్తుంది. ఇక మళ్ళీ భజంతలు వాయిస్తున్నారండి. చాలా శబ్దాలండి. ఇదిగోండి, ఇలా వాయిస్తూనే ఉంటారండి. పాపం వాళ్ళు చేయలు నొప్పి పుట్టిస్తున్నా ఆయన వాయిస్తూనే ఉంటారండి. ఎందుకంటే అక్కడ అమ్మవారు రావాలనేసి వాళ్ళు చూస్తున్నారండి. ఇదిగోండి, ఇక్కడ ఆపేసండి. ఇక్కడ చాలా ఇక్కడ అక్కడ ఆరతి పడతారు, పూజ చేస్తారండి వాళ్ళు. ఇదిగోండి, అక్కడ కాళీ పూజ చూడండి, సీతల పూజ అనేసి అక్కడ వేరే పెట్టినారు. కాళీ మధ్య కాళమ్మ తల్లి పెట్టినారు చూడండి. చూడండి, అలాగా వెళ్తుంది. చూడండి, ఇప్పుడు వాళ్ళ ధర్మంలో అంటే వాళ్ళు చూడు పై తల మీద పట్టుకుని మొక్కిస్తారండి తల్లికి. వాళ్ళు అనుకున్నది తీర్చడానికి అవన్నీ తీసుకుని వెళ్తున్నారు. చూడండి, అందులో ప్రసాదాలు అన్నీ ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తల్లి దగ్గరికి వెళ్తున్నారు. అవన్నీ పడుతుంది, భోగం పడతారండి. మనలో ఎలా అంటే మన ఇంట్లో సంప్రదాయాలు చేసుకుంటాం కదా, వాళ్ళు కూడా అలా వాళ్ళలో ఉందండి. వాళ్ళ సంప్రదాయం ప్రకారం చేస్తారండి. ఇక్కడ చూడండి, అక్కడ అంజలి ఇస్తున్నారు. అంజలి కూడా నేను కూడా వెళ్తాను. ఇప్పుడు అంజలి ఇస్తారండి.
చూడండి అక్కడ పూజ అతను చేస్తున్నారు. ఇక్కడ అందరూ లేచిపోయారంటే అంటే భోజనాలకు రెడీ అవుతున్నారండి. ఇక్కడ అందరూ లేచి మళ్ళీ లోపలికి చూడండి ఇక్కడ హవాన్ చేస్తున్న హోమం చేయించారు కాళీ మాతకి. వీళ్ళు ఇలా చేస్తారు, మనలో వేరేలాగా వీళ్ళు ఇలా అనేది చేస్తారని చూడండి మంత్రాలతో. মাথায় দেবা ঠিক আছে হ্যাঁ থ্যাংক ইউ দাও দাও তুমি দিয়ে দাও 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 সবাই দিতে হবে সবাই দিতে হবে দাও না দাও 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 চল ওই জায়গা দাও নাই তো
ఇదిగోండి ఇక మేము పూజ అయిపోయింది, ఇక ఇంటికి బయలుదేరుతున్నాం వెళ్ళడానికి. చూడండి మళ్ళీ అదే రస్తాలో వెళ్తున్నాం. చూడండి అక్కడ ఒక్క వేసి నాకు భయంగా ఉంది వెళ్ళడానికి. నేను దాటేసాను, నేను నా పిల్లల ముందుకు వెళ్ళిపోయారు. ఆ పాప మా పాప వెళ్తున్నాం అలా. ఇంక చూడండి చాలా సూపర్ చెట్లు ఉన్నాయి, అరటి చెట్లు ఇలా కట్ చేసి పెట్టేస్తున్నారు. అరటి తోట అంటే చూపించలేదు ఫస్ట్ కూడా మీకు, ఇప్పుడు కూడా ఎలానే ఉంది చూడండి. మళ్ళీ ఆ రస్తాలో వెళ్తున్నాం. అక్కడ నీళ్ళు ఉంది, నీళ్ళు చూద్దాము చూడండి. అరటి చెట్లు మొత్తం కట్ చేసి పడేస్తున్నారు. మళ్ళీ అన్ని మొక్కలు పడుతుంది ఆల్రెడీ అన్ని గెల పెట్టేసి కదా, గెల తీసి కట్ చేస్తారు. తిరుగుంటే గెల తీసేది కొంచెం ఇచ్చేసేది కొట్టి నీళ్ళు అండి. అక్కడ ఇది వర్షాకాలంలో అక్కడ నీళ్ళు మొత్తం నిండిపోతుందండి, దీని ఇవ్వాలి అని చెప్పారు. ఇది కూడా ఇక్కడ మళ్ళీ బేకింగ్ పెట్టున్నారు, దీని మీద నడుచుకుంటూ వెళ్ళాలి. మా ఊళ్ళు ముందుకు వెళ్తున్నారు, భయంగా వెళ్ళాను. ఇదిగోండి ఇలా చెట్టు చూడండి, ఫుల్ జంగల్ అండి. ఇక్కడ వెళ్ళాలి లోపలికి, అది మేము వచ్చేస్తాము. ఇక్కడ మొత్తం చూడండి అరటి తోటండి, ఇదంతా కట్ చేసినారు. కొన్ని చెట్లు సుపారీ చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఫుల్ బగీచా అండి. ఇక్కడ వీళ్ళు కెతీలా ఉందండి వీళ్ళకి. ఇదిగోండి ఇంకా వెళ్తున్నాం, ఇంకా కాస్త జగర వచ్చేస్తుంది. ఇక ఇదిగోండి పైకి వెళ్తుంది, మీ రస్తాస్ వచ్చి మా రస్తాలో వస్తే వెళ్తున్నాం మేము. మా పిల్లలు వస్తున్నారు, వాళ్ళకి వీడియో తీస్తున్నాను నేను. ఇదిగోండి పైన వెళ్తాం, మీకు పైకి కొద్దిగా దారి ఉంది వెళ్ళడానికి. పైకి వెళ్ళిపోతున్నా ఇక రోడ్డు పైకి. ఎక్కడండి పైకి వచ్చేసాను, మేము ఈ రస్తాలో వచ్చామండి లోపలికి.